చూపించినట్లుగా చూస్తాము. మరి ఈ యొక్క కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మరి ఇప్పుడే ఆరాధన చేసినాం కదా, ఆరాధించుకున్నప్పుడు అందరూ కూడా కలిసి ఆరాధించినట్లుగా చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఇక్కడ నేను వాక్యం చెప్పడానికి నిలబడ్డప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత సపోర్ట్ కొడితే మంచిగా ఉంటుందా, లేదా కొంచెం చెప్పినాక సపోర్ట్ కొడితే మంచిదా? అంటే దాని అర్థం ఏంది? అయిపోయినానండి కదా, లేదు అయిపోయినాక సంతోషంతో చప్పట్లు కొట్టమంటే కొడతారు. మీరు మధ్యలో లేకపోతే 1 అవర్ మెసేజ్లో 10 నిమిషాలు కాగానే సపోర్ట్ కొడితే ఏమన్నట్టు? చాలా అన్నట్టు. అవునా కదా? మా చర్చ్లో కూడా సాక్ష్యం ఎక్కువ చెప్తే అందరు సపోర్ట్ కొట్టేసారు. ఇక్కడ సాక్ష్యం చెప్తే సపోర్ట్ ఎవరు కొట్టారు? మా చర్చ్లో కొట్టాడు. అంటే అర్థమైంది, టైం అయింది, ముగించాలి. అయితే ఇక్కడ కూడా ఈ కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆరాధన చేసినప్పుడు ఆరాధించడం గొప్ప విషయం కాదు, కానీ నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను నెమరు వేస్తూ ఆరాధించాలి. హల్లెలూయా. మరి ఇక్కడ గమనించినట్లయితే వారి జీవితంలో దేవుడు ఊహించని రీతిగా వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించినారు. వారు అనుకోవచ్చు వారు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్నప్పుడు మరి మన జీవితం ఇక్కడే అంతరించిపోతుందని అనుకోవచ్చు. కానీ వారు పడ్డ కష్టాన్ని దేవుడు చూసి వారిని అక్కడి నుంచి విడిపించిండు. అన్ని సంవత్సరాలు గతించినాక ఎవరికైనా ఉంటుందండి నిరీక్షణ? ఉండదు కదా. 430 సంవత్సరాలు బానిసలు బ్రతికినప్పుడు ఇంకా మన జీవితాలు ఇక్కడనే కదా దేవుడు మనల్ని వీళ్ళకి అప్పచెప్పేసిందని అనుకుంటవచ్చు చాలామంది. కానీ వారి బాధను, వేదనను, వారి మూలను దేవుడు ఆలకించి అక్కడి నుంచి విడిపించినందుకు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సంవత్సరము దాని గురించి వారు ప్రారంభిస్తూ దాని గురించి నెమరు వేస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లుగా మనం చూస్తాము. ఇక్కడ ఈ మన జీవితంలో ఇది జరగాలంటే మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిర్గమకాండము 25:8 మనం చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవునికి పరిశుద్ధ స్థలము నిర్మించాలి. చర్చ్ కాదు, చర్చ్ ఎంత పెద్ద కట్టినా కూడా అది వేస్ట్. కానీ ఆయన నివసించే విధంగా మన యొక్క గృహాలలో పరిశుద్ధ స్థలాన్ని దేవుని కొరకు నిర్మించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడే ఈ యొక్క కీర్తన మనకు అన్వయించబడుతుంది. ఒకవేళ అది లేకుండా మన జీవితంలో, మన కుటుంబంలో ఇష్టానుసారంగా మనం బ్రతికినట్లయితే దేవుని యొక్క కార్యాలు మనం చూడలేము కదా. అవునా? నువ్వు ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా, నీ కుటుంబంలో ఆయనకు స్థలము లేకుండా, నువ్వు స్థలము నిర్మించకుండా నువ్వు ఎంత ఆరాధన చేసినా కూడా అది వ్యర్థమే అయిపోతుంది. ఇక్కడ మనం ఈ కీర్తనతో మనం అదే నేర్చుకోలేదంటే, ఆయనకు ఒక స్థలము నిర్మించాలి. మనము ఆయన మనతో ఉండే విధంగా మనము ఆ స్థలాన్ని ఆయన కేటాయించాలి. అంటే మన హృదయంలో ఆయన స్థలం ఇచ్చి ఆయన మాటలకు లోబడి ఆయనను మహిమపరిచే విధంగా, ఆయనను ఘనపరిచే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు మనకు బయలుపరుస్తా ఉన్నాడు. మీరు లేవికాండం 11:45 మనం చదువుకుంటే, నేను మీకు దేవుడైన యుండును, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధులను గనక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండవలెను. హల్లెలూయా. మరి ఎంతమంది మనం ఇది విధంగా పరిశుద్ధంగా మనం జీవించగలుగుతాం అన్నమాటది ఇది మనం నెంబర్ వేసుకుందాం. మరి ఇక్కడ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలలో నుండి జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, ఐగుప్తు నుండి ప్రజలు వచ్చినప్పుడు, అన్య భాషల జనాల నుండి ప్రజలు వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యాలను అక్కడ వివరిస్తా ఉన్నారు, అక్కడ వర్ణిస్తా ఉన్నారు. ఇది నిన్ను దేవుడు అడుగుతా ఉన్నాడు, మరి ఐగుప్తు అనే బానిస బ్రతుకు నుండి ఏమొచ్చినావు? బహుశా ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారు. మన జీవితంలో బానిస బ్రతుకుందా? లేదు కదా. ఎవరికైనా బానిసలమా మనం? కాదు కదా. అన్నా కదా. మనుషులకైతే బానిసలం కాదు కదా. మరి ఎవరికి బానిసలము? సాతాను ఒకటి. అన్ని వందలు ఉన్నాయి కాబట్టి సాతానికి మనం బానిసలుగా బ్రతుకుతా ఉన్నాం. ఇది మనం గ్రహించాలి. ఒక విషయం ఏంటంటే, ఆ సాతాను బానిసల నుండి మనం బయటికి వచ్చినమా లేక అది మనం గ్రహించుకోవాలి. మన జీవితాల్లో ఆ యొక్క ఆలోచనలు కలిగి, ఆ యొక్క నిర్ణయం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో ఉంది. మరి ఆ విధంగా మనం ముందు కొనసాగినట్లయితే ఇక్కడ జరిగిన కీర్తనలో వారు నెమరు వేస్తున్న ప్రతిదీ కూడా నా జీవితంలో, నీ కుటుంబంలో జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేయాలంటే ఈ విధంగా మన జీవితాలు ఉండాలి. ఆయనకు ఒక స్థలం సిద్ధపరచాలా. ఆయన పరిశుద్ధుడు కనుక మన జీవితంలో కూడా మనము పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమైంది నా జీవితంలో. మరి ఆయన ఏమంటా ఉన్నాడు? యూద ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయను.
ఇశ్రాయేలు రాజ్యం ఆయన, ఇశ్రాయేలు, యూదా, యాకోబు అనే డిఫరెన్సెస్ ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పినాను. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే మోసం నుండి బయటికి వచ్చిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి. అవునా కదా? అవునా కదా? దేవుడు మార్చిందా లేదా? ఆ విధంగా మన పేర్లు కూడా మార్చబడ్డాయా? లేదంటే ఒకవేళ మార్చుకోకపోతే ఈ దినం దేవుని అడుగుదాము, దేవుని మనం కోరుకుందాం. దేవా, నా జీవితంలో నా పేరు మారాలా. మీ పేరేం బ్రదర్? ప్రభుదాస్. కానీ నీ వ్యక్తిగత జీవితంలో లోపటున్న పేరు ఏముందో అది మనకి తెలుసు కదా. అవును కదా? మన గురించి ప్రజలు ఏ పేరు పెట్టిండ్రు అది మనం గ్రహించాలి. మనల్ని ఏమంటా ఉంటారు, అరే వాడు చాలా దుర్మార్గుడు, వాడు రఫ్గా మాట్లాడతాడు, వాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు, వాడు చాలా భయంకరమైన వ్యక్తి అని మనకు పేర్లు పెట్టినారు ప్రజలు. ఆ పేరు మార్పబడిందా లేదా మనం ఈ దినం గ్రహించాలి. ఆ ప్రజలు ఏమంటా ఉన్నారు, అన్య భాషలు మాట్లాడిన ప్రజల నుండి బయటికి వచ్చినప్పుడు నీ నోరును జాగ్రత్తగా ఉంచు. అన్య భాషలు ఐగుప్తు దేశం అంటేనే కూడా పాపంతో కూడింది, వ్యభిచారంతో కూడింది, దేవుడు అనే భయం లేకుండా, దేవుడు అనే లేకుండానే వారు బ్రతికిన దినంలో ఐగుప్తు దేశంలో ఉన్నాయి. మరి అటువంటి ఆ భాషలు మాట్లాడిన ప్రజలు అంటే నువ్వు దేవుని అంగీకరించిన తర్వాత నీ నోరు మార్చబడ్డదా, నీ పేరు మార్చబడ్డదా నువ్వు గ్రహించుకో. ఒకవేళ నీ పేరు మార్చబడకపోతే దేవుని సన్నిధిలో మొరపెట్టు, దాని గురించి ప్రార్థన చేయి, దాని గురించి ఉపవాస ప్రార్థన చేయి. దేవా, ఈ దినం నుంచి నా పేరు మారాల ప్రభువా, నా పేరు మారాల. తల్లిదండ్రులు పెట్టిన పేరుతో మనం పరలోకం పోలేం, కానీ మన నిజంగా వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో ఉన్న పేరును బట్టి మనం వెళ్ళగలం పరలోకం. హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుని మనం అడగాల, దేవా, నా జీవితంలో నా పేరు మార్చబడాలా, నా నోరు మార్చబడాలా. అన్య భాషలు మాట్లాడుతున్న వారి మధ్య నుంచి బయటికి వెళ్ళినప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు వారు చూస్తున్నారు. మరి ఇది మనం కూడా మన జీవితంలో ఆ రెండు మార్పులు మన జీవితంలో కలిగినప్పుడు మన జీవితంలో ఇంతవరకు చూడని అద్భుత కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. అటువంటి కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే మనమే బలహీనంగా ఉన్నాము, మనమే ఆ యొక్క బానిసత్వం నుండి బయటికి రాలేకపోతా ఉన్నాము, మన పేరు మార్చుకోలేకపోతా ఉన్నాము, మన భాషను మార్చుకోలేకపోతా ఉన్నాము. ఇది ఈ కీర్తనను బట్టి మనం నేర్చుకుందాం ఏంటంటే మన భాష మారాలా, మన నోటి మాట మారాలా. సంఘానికి వస్తా ఉన్నావు, సంఘంలో అనేక విషయాలను పాల్పొందుతా ఉన్నావు, అన్ని విషయాల్లో పాల్పొందుతున్నావు. నీ యొక్క ఆలోచన, నీ యొక్క తలంపులు, నీ చూపులు, నీ నడవడి, నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది నువ్వు గ్రహించుకోవాలా. నీ భాష మారాల. భాష మారకపోతే కూడా నువ్వు ఎంత ఆరాధించినా కూడా వ్యర్థమే. నీ పేరు మారకపోతే కూడా నువ్వు ఎంత ఆరాధించినా కూడా వ్యర్థమే. మరి కొంతమంది పడరా కూడా మనకు పేర్లు పెడతారులే, అది వాళ్ళ గురించి నేను చెప్పా. నీ సంఘంలో నీ సాక్ష్యం ఏముంది, నీ పరిసరాల్లో, నీ కుటుంబంలో ఏ సాక్ష్యం ఉంది, నీ యొక్క నివసించే స్థలంలో నీకు ఏ సాక్ష్యం ఉంది. మార్చబడిన ఇశ్రాయేలుగా నువ్వు కనిపిస్తా ఉన్నావా లేదా, అది నువ్వు గ్రహించుకో. ఆయన యూదా పరిశుద్ధ స్థలం, ఆయన ఇశ్రాయేలు రాజ్యం. ఆయన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, సముద్రంలో దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, సముద్రము చూసి ఆయన చూసి పారిపోయినట్లుగా. ఎప్పుడైతే నువ్వు మార్చబడిన వ్యక్తిగా ఉంటావో, ఎప్పుడైతే నీ గృహంలో ఆయనకు స్థలము సిద్ధపరిచిన వ్యక్తిగా నువ్వు ఉంటావో, నీ యొక్క సమస్యలు పారిపోయినట్లుగా మనం చూడగలం. హల్లెలూయా. నీ యొక్క సమస్యలు, నీ యొక్క అనారోగ్య పరిస్థితులు ఏదైనా సరే కానీ నువ్వు ఆ విధంగా నువ్వు మార్చబడిన వ్యక్తిగా, మార్చబడిన కుటుంబంగా మనం ఒకవేళ ఉంటే మనకు ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా దేవుడు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారి జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆ రాత్రికాల సమయంలో వారిని సముద్రంలో నుంచి బయటకు వచ్చింది. హల్లెలూయా. చీకటిలో, సాయంకాల సమయంలో చీకటి పడిపోయింది. రాత్రికాల సమయంలో ప్రజలందరూ కూడా బయటికి పోవాలంటేనే కష్టం కదా, వాళ్ళకి ఏం లేవు కదా. కానీ దేవుడు వాళ్ళకి అగ్నిగా, మేఘస్తంభంగా ఉండి నడిపించినాడు. మరి ఆ సముద్రం దగ్గర వచ్చినప్పుడు కూడా దేవుడు ఆ సముద్రాన్ని పాయలుగా చేర్చి వారిని సంతోషంగా నడిచిపోయినట్లుగా చేస్తా ఉన్నాడు. ఇది నీ ముందున్న ప్రతి సముద్రం లాంటి సమస్యలే కానీ, ప్రతి పరిస్థితులే కానీ ఈ దినం దేవుడు దాన్ని క్లియర్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆ విధంగా మారు మనసు పొందితే
ఆ యొక్క సమస్యలన్నీ కూడా దేవుడు గద్దించినప్పుడు అవి నీ నుండి పారిపోతాయి. సముద్రము దాన్ని చూచి పారిపోయాను. యోర్దాను నది వెనకకు మళ్ళీపోయాను. యోర్దాను నది కూడా యాజకులు పోయినప్పుడు వాళ్ళు అడుగు పెట్టినప్పుడు యోర్దాను